హలో గైస్, మనకి మోటరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 నియో గైస్. ఇది మనకు మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ నుంచి వస్తుంది. ఇది మనకు ఎడ్జ్ సిరీస్ నుంచి ఇదే మనకు లాస్ట్ మొబైల్. మీ ఇంతకుముందు మనకి ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 ప్రో ఇలా మనకి కొన్ని మోడల్స్ అనేది లాంచ్ చేసింది గైస్. ఈ మనకు ఎడ్జ్ 50 సిరీస్ నుంచి ఇదే మనకు లాస్ట్ మోడల్. ఇది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 నియో గైస్. దీంట్లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. చాలామంది గైస్ చిన్న సైజ్ మొబైల్ కొందామని చూస్తుంటారు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం అన్ని పెద్ద డిస్ప్లేస్ అనేవి వస్తున్నాయి. ఇది మాత్రం గైస్ చిన్న సైజ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 15 ఇయర్స్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ మీతో షేర్ చేసుకుంటా గైస్. ఈ వీడియో స్కిప్ చేయడం లాగా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం విషయంలో వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 15 ఇయర్స్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో దీంట్లో మొత్తం మనకు 4 కలర్స్ వస్తున్నాయి గైస్. కలర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా వేగన్ లెదర్ ఫినిషింగ్తో వస్తున్నాయి. మనకి మోటరోలా అన్ని ఫోన్స్లో కూడా డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంటాయి గైస్. ఎందుకంటే మనకు ప్రీమియం లుక్ ఉంటాయి చేతిలో పట్టుకున్నప్పుడు. ఇది కూడా గైస్ మనకి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓవరాల్ దీంట్లో చేతిలో పట్టుకున్నప్పుడు కానీ చూడడానికి కలర్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిజైన్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే అనేది. ఎందుకంటే గైస్ దీంట్లో డిస్ప్లే అనేది మనకు చాలా చిన్నగా వస్తుంది. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచెస్ 120 హెడ్జెస్ 1.5K సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది మనకు ఎల్టీపీఓ డిస్ప్లేది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. మెయిన్గా గైస్ ప్రజెంట్ మనకు అన్ని మొబైల్స్ కూడా 6.7 ఇంచెస్ వస్తున్నాయి. మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా వస్తున్నాయి. ఇది మాత్రం గైస్ చాలా కాంపాక్ట్ డిజైన్ అనేది వస్తుంది. చాలామంది గైస్ చిన్న సైజ్ మొబైల్ కొందామని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి డీల్ అని చెప్పచ్చు. అది ఎందుకంటే ఇది కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లేనే. చిన్న సైజ్ వస్తుంది. డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది. దీంట్లో మనకు 1.5K డిస్ప్లే వస్తుంది గైస్. రెజల్యూషన్ కూడా మనకు చాలా బాగుంది. దీంట్లో బ్రైట్నెస్ కూడా 3000 నిట్స్ దాకా మనకు బ్రైట్నెస్ కూడా ఉంది. ఓవరాల్ గైస్ డిస్ప్లే చిన్నగా అయినా కూడా ఫీచర్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి దీంట్లోన. దాంతో పాటు గైస్ ఇది వచ్చేసి మనకు IP68 వాటర్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. ఇది మనకి వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పొచ్చు గ్యాస్. మీకు ఈ మొబైల్ వాటర్లో పడినా వాటర్ తడిచినా కూడా మొబైల్కి అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు. దాంతోపాటు గ్యాస్ మనకి డిస్ప్లే మీద ఏదైనా చినుకులు పడినా కూడా మీరు స్క్రోల్ చేసేటప్పుడు అనేది ఈజీగా అనేది రన్ అవుతుంది డిస్ప్లేది. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ ఇది. ఇది గ్యాస్ IP68 వస్తుంది కాబట్టి మనకి వాటర్లో పడినా కూడా మొబైల్కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. దాంతోపాటు గ్యాస్ ఇది మనకు మిలిటరీ గేట్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. దీనివల్ల యూజ్ చేయమంటే మనకి ఇది ఒకవేళ రఫ్ అండ్ టఫ్ ఒకవేళ సడన్గా కింద పడినా లేకుంటే ఏదైనా మీరు దాని మీద కూర్చున్నా ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే ఉండదు కదా. ఇది మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ అంటే మనకు డిస్ప్లే కానీ మొబైల్ అన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటున్నాయి. దీంట్లో మనకు డిస్ప్లే ప్రొడక్షన్ కూడా గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ యూజ్ చేసిన గ్యాస్. ఓవర్ గ్యాస్ దీంట్లో మనకు డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే ఈ 3 కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి గ్యాస్. 3 కెమెరాలు కూడా మనకు ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 700C సెన్సార్ యూజ్ చేసిన గ్యాస్. ఇది వచ్చేసి మనకు సోనీ నుంచి కొత్త సెన్సార్ అని చెప్పొచ్చు. దీంట్లో గ్యాస్ ఫొటోస్, వీడియోస్ కూడా మనకు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది మనకు వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది మెయిన్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది గ్యాస్. ఇది కూడా మనకి బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ గ్యాస్ మనకు థర్డ్ కెమెరా వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఇది మాత్రం మనకు చాలా యూస్ఫుల్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్లో వేరే మొబైల్స్లో లేవు గ్యాస్ మనకు ఈ టెలిఫోటో లెన్స్ అనేది. ఈ టెలిఫోటో లెన్స్ వల్ల మనకి యూజ్ చేయమంటే మీరు జూమ్ చేసినా కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. మెయిన్గా గ్యాస్ మీరు పోర్ట్రేట్ మోడ్లో దీని ద్వారా ఫోటో తీసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. మెయిన్గా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం DSLR ఎఫెక్ట్ వస్తాయి. ఈ టెలిఫోటో లెన్స్ అనేది మనకు ఫొటోస్లో చాలా బాగా యూజ్ అవుతాయి గ్యాస్. దాంతోపాటు దీంట్లో ఫొటోస్ కూడా మనకు బాగానే వస్తున్నాయి. ఆల్రెడీ మనకు చాలా అన్బాక్సింగ్లో కూడా ఈ ఫోటో శాంపుల్స్ అనేది ఇచ్చినారు. ఓవరాల్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్గా మనకు టెలిఫోటో లెన్స్ వల్ల ఫొటోస్ అనేవి ఇంకా బెటర్ వస్తున్నాయి దీంట్లోన. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కూడా రెండు కూడా బాగానే ఉన్నాయి గ్యాస్ ఇవి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. ఈ సెల్ఫీ కెమెరా కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది గ్యాస్ ఇది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మాకు 20,000 రూపీస్ బిలోనే వస్తుంది కదా ఈ ప్రాసెసర్. మనకి ఇంకా ఈ బడ్జెట్లో వేరే ప్రాసెసర్ యూజ్ చేస్తుంటే బాగుంటుండే, కానీ మనకి ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరీ హెవీ గేమింగ్కి అయితే అంత పని కదా గ్యాస్. మీరు డైలీ యూస్కి అయితే మనకు బాగానే ఉంటుంది ప్రాసెసర్ ఇది. ఇంకా మనకి ఈ బడ్జెట్లో ఇంకా కొద్దిగా మంచి ప్రాసెసర్ ఇచ్చేంటే బాగుంటుండే. ఏమంటే దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి
4300 mAh వస్తుంది గైస్ బ్యాటరీ. దాంతోపాటు 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. దీంట్లో గైస్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఈసారి చాలా తగ్గించినారు. జస్ట్ మనకు 4300 mAh మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనకు డిస్ప్లే సైజ్ చిన్నగా చేయడానికి మనకి ఇది అనేది బ్యాటరీ అనేది తగ్గించినారు గైస్. ఓల్డ్ గైస్ మీరు నార్మల్ యూజ్ చేస్తే మాత్రం ఒక రోజు దాకా వస్తుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ యూజ్ చేస్తే మాత్రం మినిమం 2 సార్లు ఛార్జ్ చేసుకోండి. మీరు ఒకవేళ గైస్ క్యాజువల్గా అయితే మనకు బాగానే ఉంటుంది మొబైల్. అంటే మీరు జస్ట్ ఫోన్ కాల్స్కి, వాట్సాప్, యూట్యూబ్ ఇలా చిన్న ఎక్కువ మొబైల్ తక్కువ వాడతారో అన్న వాళ్ళకి ఈజీగా ఫుల్ డే వస్తుంది గైస్. మీరు ఒకవేళ ఎక్కువ వాడితే మాత్రం 2 సార్లు అనేది ఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా తక్కువగానే వస్తుంది. దాంతోపాటు దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ వస్తుంది గైస్. 15 వాట్స్ దాకా మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ వస్తుంది. ఇది కూడా ప్లస్ పాయింటే. ఈ బడ్జెట్లో మనకి వేరే మొబైల్లో లేవు వైర్లెస్ ఛార్జింగ్. ఇది మాత్రం మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది గైస్. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్కువ ఇచ్చినారు. బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా తక్కువ ఇచ్చినారు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు బ్యాటరీలోన. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. దాంతోపాటు గైస్ ఈసారి మనకు దీంట్లో చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది చేసినారు. అది వచ్చేసి మనకు అప్డేట్స్ గైస్. ఈసారి మనకు 5 years దాకా ఓఎస్ అప్డేట్స్ అనేవి ఇవ్వబోతున్నారు. ప్రెసెంట్ మనకి ఇది Android 14తో వస్తుంది. అంటే మనకు Android 19 వరకు దీంట్లో మనకు ఖచ్చితమైన అప్డేట్స్ అయితే వస్తాయి గైస్. మనకి మోటరోలా చెప్తుంది గైస్ 5 years అష్యూర్డ్ Android అప్డేట్స్ అని చెప్తుంది. ఇది మాత్రం మోటరోలా నుంచి ఒక చాలా బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గైస్ ఈ బడ్జెట్లో మనకు 5 years అప్డేట్స్ అంటే మాత్రం ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు మోటరోలా నుంచి. ఎందుకంటే మనకి ఇది Android 19 దాకా నడుస్తుంది గైస్. మరి అది కాక మనకి ఇది స్టాక్ అయినాడు కాబట్టి మనకి యాడ్స్ ఉండవు, ఎక్స్ట్రా యాప్స్ ఉండవు, క్లీన్ యూఐ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది గైస్ మనకి యూఐ. దాంతోపాటు మొబైల్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవే గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 15 ఉన్న ఫీచర్స్ మాత్రం అన్నీ కూడా బాగున్నాయి గైస్. జస్ట్ మనకు దీంట్లో కొన్ని 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ గైస్. మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ బడ్జెట్లో మాత్రం ఒక మంచి మొబైలే. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ఓన్లీ 1 వేరియంటే వస్తుంది. 8GB ర్యామ్ ప్లస్ 256GB RAM వచ్చేసి 24,000 రూపాయలు పెట్టాను గైస్. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైలే ఈ మోటరోలా ఎడ్జ్ 15 నియో. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ HDFC క్రెడిట్ కార్డ్ వాడితే 1000 రూపీస్ తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ మనకు 23,000 రూపీస్కి వస్తుంది గైస్. ఈ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైలే. మెయిన్గా చిన్న సైజు మొబైల్ కొనాలనే వాళ్ళ కోసం ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ గైస్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మనకు డిజైన్ కానీ డిస్ప్లే చిన్నగా వస్తుంది. దాంతోపాటు దీంట్లో కెమెరాస్, ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, దాంతోపాటు 5 years అప్గ్రేడ్స్, ఇలా మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి గైస్. మీరు ఒక 20,000 రూపీస్కి ఈ మొబైల్ కొంటే మాత్రం ఒక మంచి డీల్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి దీంట్లో డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది గైస్. ఇది చిన్న సైజ్ వస్తుంది. దాంతోపాటు క్లారిటీ కూడా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. దీంట్లో 1.5K డిస్ప్లే వస్తుంది. ఇది ఓవరాల్ గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 15 నియో తీసుకోవచ్చలేదంటే తీసుకోవచ్చు గైస్. మీరు ఒకవేళ చిన్న సైజ్ మొబైల్ కావాలా, వాటర్ ప్రూఫ్, ఇంకా మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఈ బడ్జెట్కి అయితే మనకు ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు ఈ మోటరోలా నుంచి. ఈ మొబైల్ గైస్ మనకు ఫస్ట్ సేల్ వచ్చేసి September 24th మనకు ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు దాంతోపాటు మనకి బిగ్ బిలియన్ డేస్లో కూడా ఈ సేల్ అనేది రన్నింగ్ ఉంటుంది గైస్. మీరు ఒకవేళ అప్పుడని తీసుకోవచ్చు, లేకపోతే బిగ్ బిలియన్ డేస్లో కూడా తీసుకోవచ్చు. ప్రెసెంట్ మనకి రేట్ మాత్రం ఇదే మనకు. మీరు కార్డ్ ఆఫర్ వాడితే 23,000 రూపాయలకి వస్తుంది. ఇంతే గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 15 నియో సంబంధించిన ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.